2018 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీకి ఎన్డీఏలోకి ద్వారాలు మూసేశామని భారతీయ జనతా పార్టీ చెప్తే, ప్రస్తుతం మా ద్వారాలు తెరిచే ఉన్నాయి మీరే రండి అని అడుగుతోంది తెలుగుదేశం పార్టీ. మొన్న ఈ మధ్యన ప తెలంగాణ ఎలక్షన్‌లో భారతీయ జనతా పార్టీ పొత్తు కోసం తప్పిస్తోన్నట్టు తెలుగుదేశం మీడియా చేసిన ప్రచారాన్ని తోసిపుచ్చి, అసలు తెలుగుదేశాన్ని పక్కన పెట్టి జనసేనతో కలిసి వెళ్ళినటువంటి భారతీయ జనతా పార్టీ అక్కడ బీఆర్ఎస్ కుట్రే అంటూ ప్రచారం చేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి తెలుగుదేశం పార్టీ ప్రయత్నించినటువంటి వేళ సాంతం వీళ్ళ మధ్యన పొరపొచ్చాలనేది పతాక స్థాయికి చేరున్నాయి. ఈ దశలో భారతీయ జనతా పార్టీకి తమ ద్వారాలు ముయ్యలేదని చెప్తున్నారు నారా లోకేష్. తను క్లియర్గా బీజేపీ కలిసి వస్తే ఆహ్వానిస్తామంటున్నారు. అంటే బీజేపీని కలుపుకెళ్లే ఉద్దేశం మాకు లేదు, వాళ్ళు కలిసి వస్తే ఆహ్వానిస్తామని చెప్తున్నారు. అదే సందర్భంలో కోడ్ వచ్చిన తర్వాతనే అధికారుల పేర్లు అభ్యర్థుల పేర్లు ప్రకటిస్తారట. అంటే దాదాపు ఫిబ్రవరి ఎండింగ్ దాకా కూడా కోడ్ వచ్చేది అప్పుడు, కాబట్టి అప్పటిదాకా అభ్యర్థులు ప్రకటించారన్న విషయం స్పష్టమవుతుంది. అట్లాగే 1,00,000 మెజార్టీతో మంగళగిరి నుంచి గెలుస్తాను, నేను మళ్ళీ మంగళగిరి నుండినే పోటీ చేస్తానని చెప్తున్నారు. ఇది కీలకమైనటువంటి ఇంటర్వ్యూల్లో ముఖ్యమైనటువంటి అంశం.